అనకాపల్లి జిల్లా రాయవరం మండలం రేవు పోలవరం గ్రామ సరిహద్దుల్లో పెద్ద ఉప్పలంలో నాడు నేడు ద్వారా చేపట్టిన నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఆదేశానుసారం రీజనల్ జాయింట్ డైరెక్టర్ జ్యోతికుమారి శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రేవు పోలవరంలో నాడు నేడు ద్వారా స్కూల్ నిర్మాణానికి 44,65,440 రూపాయలు మంజూరు చేశారు. విచారణ అనంతరం అన్ని రకాల వస్తువులున్నాయి. మంజూరైన మొత్తంలో హెడ్ మాస్టర్ ఖర్చు పెట్టింది 19,74,800 రూపాయలు. ఇవన్నీ వెరిఫై చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆమె తెలిపారు. అయితే ఈ నిర్మాణ స్థలం మాది అంటూ పెద్ద ఉప్పలం గ్రామానికి చెందిన కొంతమంది అభ్యంతరం పెట్టి నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆర్జేడీ జ్యోతికుమారి తెలిపారు. మొత్తం సైట్ అంతా కూడాని వెరిఫై చేయడం జరిగింది. సైట్‌లోని ఐరన్ మొత్తం మన ఇసక, పిక్క అన్నీ కూడాని ఉన్నాయి. కాకపోతే మా మొత్తం అన్నీ కూడా ఇంజినీరింగ్ వారు తెలిసిన ప్రాప్తికి అన్నీ కూడాని 10 టన్నులు ఆహ్, ఐరన్ను నెక్స్టు పిక్క ఆహ్, నల్ 40 ఎంఎం అండ్ 15 ఎంఎం కూడా ఇసక పిక్క ఉన్నది. వెరిఫై చేయడం జరిగింది. అది కనెక్షన్ చదువు చేయడానికి వాడికి కూడా యాక్చువల్‌గా పాఠశాలకి 44,65,000 44,65,440 వచ్చింది. యాక్చువల్‌గా శాంక్షనింగ్ అయితే 2.97 కోర్సు. అందులో మంజూరు రిలీజ్ కాబడింది 44,65,440. అందులో ప్రెజెంట్ వీరు హెచ్ఎం గారు ఖర్చు పెట్టింది 19,74,892 రూపాయలు. ఇంకా మిగతా రిమైనింగ్ 27,72,859 రూపాయలు హెచ్ఎం గారి ప్రధానోపాధ్యాయులు గారి పాస్‌బుక్‌లో ఉన్నది. ఇంకా అది వెరిఫై చేయవలసి ఉన్నది. ఇవన్నీ కూడాని వెరిఫై చేసిన తర్వాత డీటెయిల్ రిపోర్టు మన మినిస్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనికి అబ్జెక్షన్ అన్నది ఎందుకు ఆగింది అనంటే చదును చేయడం జరిగింది గానీ, ఎందుకు ఆగిందంటే ఈ గ్రామస్తుల్లోని ముగ్గురు లేడీసు వారిది ఆ సైట్ అనే విషయం మీద కొంచెం ఆహ్, అదే ప్రాబ్లమ్ చేస్తున్నారు. అదే చలపాక శ్రీనివాసరావు, చలపాక నాగమణి, చలపాక సత్యవతి అనే ముగ్గురు. అది వారి సైట్ అనే విషయం మీద తెలియజేస్తున్నారు. అది కాదని ఎంఆర్ఓ గారు మాకు ఈ సైటు స్కూల్‌కి లెటర్ రూపంలో కూడా ఆయన ఇచ్చి ఉన్నారు. ప్లాను లెటర్ రూపంలో ఇచ్చి ఉన్నారు. అందువలన గ్రామస్తుల యొక్క వాళ్ళ ముగ్గురు ప్రేరేపణ కొంచెం ఆగింది. అది ఇంకా నేను డీటెయిల్‌గా ఎంక్వైరీ చేసి తదుపరి మినిస్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తానని తెలియజేస్తున్నాను. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ ద్వారా యావత్ సమాజానికి తెలియపరుస్తూ ఈ సంవత్సరం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ముఖ్యంగా చోడవరంలో మెయిన్ రోడ్లో నేను ఏళ్ళ శ్రీరామూర్తి అనేటువంటి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. గ్రామ రెవెన్యూ అధికార సంఘానికి రాష్ట్రానికి వ్యవస్థాపకుడిగా గతంలో పనిచేశాను 30 ఏళ్ళు. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఇవాళ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు సహాయ సహకారంగా నేను ప్రజల్లో తిరుగుతూ గ్రామాలు పర్యటిస్తూ మరి అందరి తాలూకు సమస్యలు తెలుసుకుంటూ నా శక్తి పరిధిలో అధికార యంత్రాంగం దృష్టికి అదేవిధంగా ఉన్నతాధికారులకు తర్వాత ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియచేసి ఈ సమస్యల పట్ల నిరంతరంగా నిత్యంగా మరి మా బృందం అంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ ఈ మెయిన్ రోడ్లో ముఖ్యంగా నా యొక్క క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటుంది మెయిన్ రోడ్లో అని. మరి ఈ చోడవరం మాడుగులు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినప్పటికీ వారి సమస్యని తీసుకొని కూలంకషంగా విని వారి సమస్యని అర్థం చేసుకొని సంబంధిత అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడానికి నేను నిర్ణయించుకొని ఈ మెయిన్ రోడ్లో ఈ క్యాంపు కార్యాలయం ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. ఈ వచ్చి ఆశీర్వదించినటువంటి వాళ్ళకి విషయం చెప్పిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి పరిపాలనలో సుమారు 9.5 సంవత్సరాలు ఈ భారతదేశం చాలా ముందుకెళ్ళేటువంటి మాట అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ అవినీతి లేనటువంటి అడ్మినిస్ట్రేషను,
పాలన భారతదేశంలో సాగుతూ ఉంది. వంశపారంపర్య పాలన ఇందులో లేదు. తర్వాత రాష్ట్రాలు అభివృద్ధి చెంది భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలని మోడీ గారి ఆకాంక్ష. మీకు అందరికీ తెలుసు, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు భయభ్రాంతి అయిపోయి కోట్లాది ప్రజలు ఉన్నటువంటి తరుణంలో దిక్కు ముక్కు లేదు, ఎలాగని దేశం అంతా అపన్నాస్త్రాచేటువంటి పరిస్థితిలో ఈ దేశంలోనే మరి కోవిడ్కి మరి యొక్క మందులు కూడా మరి తయారు చేయించబడి ఒక్క భారతదేశానికే కాక అనేక దేశాలకు కూడా సప్లై చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క శక్తిని నిరూపించినటువంటి వ్యక్తి మోడీ గారు. మరి మోడీ గారు అదే కాదు, మరి నేషనల్ హైవేస్ వాజ్పేయి నుంచి ప్రారంభమైనటువంటి హైవేస్ ఈవేళ వేల కిలోమీటర్లు మరి ఇవాళ నేషనల్ హైవేస్ రావడం వల్ల రవాణా సదుపాయం బ్రహ్మాండంగా పెరిగింది. ఓ పక్క అది, ఓ పక్క ఏమో ఆరోగ్య విషయంలో అనేక కేంద్ర పథకాలు, మరి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ మహాత్మా గాంధీ ప్రోగ్రాం ద్వారా కోట్లాది రూపాయల గ్రామాలకు ఇచ్చి ఈ సిమెంట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ ఈవేళ ఏ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నా భారతదేశంలో జరుగుతున్నా మరి ఆ డబ్బంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించేటువంటి అనేక కోట్లాది రూపాయలు ఇవాళ రాష్ట్రాలకు పంపిస్తున్నాయి. ఇక్కడ ఒక మాట గమనించాలి, రాష్ట్రంలో అధికారం భారతీయ జనతా పార్టీ ఉందా లేదనేటువంటిది చూసేటువంటి పార్టీ కాదు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేకపోయినా అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రానికి కూడా అధిక నిధులు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు 20 లక్షల ఇల్లే ఇచ్చారు. ఇప్పుడు ఆ టిడ్కో ఇల్లు కానీ ఇవన్నీ చేసుకొని గత ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం చూశారు. ఒక్క అవకాశం ఇవ్వమన్నారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు మనందరూ. అంతా కక్షాధిక ప్రభుత్వమే, అంతా కూడా విధ్వంసకర ప్రభుత్వమే. అన్నీ కూడా ఒకరు కడితే ఊరికి పోల్చడం. ఎవరు ఆస్తులేవి ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులతో కట్టేటువంటి బిల్డింగ్లు కూల్చడం, ప్రజల తాలూకు ఆస్తులతో చేసేటువంటి దానికి వ్యతిరేకంగా పనిచేయటం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి తీరనటువంటి నష్టంతో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది కాకుండా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలించేటువంటి మోడీ గారి పరిపాలనకి ఒక్క అవకాశం మేము, ఈ రకమైనటువంటి ఒక అవకాశం ఇవ్వమని మీ ద్వారా మేము అందరినీ కోరుతాం. మీరు ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో బీజేపీ జాయిన్ అవుతుందని, పొత్తుల్లో భాగంగా చోడవరం సీటు బీజేపీకి అడుగుతున్నారని బయట ప్రచారం సాగుతుంది. మీరు మీకే అధిష్టానం నుంచి హామీ ఉందని అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? పొత్తులు అనేటువంటి ఇంకా నిర్ణయం జరగలేదు. అది మరి జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రస్తుతం మాకు చెప్పినటువంటిది మా నాయకత్వం, ప్రతి నియోజకవర్గాన్ని కూడా మీరు సంఖ్యాపరంగా బలం చేయండి, బూత్ కమిటీలు వేయండి, తర్వాత మండల కమిటీలు వేయండి, నియోజకవర్గ కమిటీలు వేయండి. ఇవన్నీ వేసి పార్టీని ముందు బలోపేతం చేసే కార్యక్రమంలో గట్టిగా ఉండండి. ఇది సంక్రాంతి వరకు మీరు ఈ కార్యక్రమాన్ని చేయండి. అప్పుడు జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకొని అలాంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు సంకేతాల ప్రకారంగా పొత్తుల్లో భాగంగా మరి పొత్తులే గారి కేంద్ర మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తే మరి ఆ నాయకత్వాన్ని శిరసావహించి ఆ నాయకత్వంలో మేము అప్పుడు వారు ఎలా దిశానిర్దేశం చేస్తే అలా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి మేము చేసే పని ఎవరి నియోజకవర్గం వాళ్ళు బలం చేసుకోవడం అనుకునేటువంటి పనిలోనే మాకు ప్రస్తుతం జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపు ప్రకారంగా మేము పనిచేస్తాం. కష్టకాల దగ్గరగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, గెలిచినా ఓడినా. అంచేతన ఇవాళ ట్రెండ్ వచ్చింది. కేవలం ఎక్కడో ఎన్ఆర్ఐని డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టేటువంటి దానికి చర్మగీతం పాడవలసినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. పాడాలి. పాడకపోతే వాడు ఏం చేస్తాడు, వస్తాడు, గెలుస్తాడు, ఇంకో నియోజకవర్గం పోతాడు, లేదా మరో దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు గాలి వదిలేస్తాడు. ఓడిన వాడు అయితే ఓడిపోయినా సరే ఇక్కడ ఉండి ప్రజల కష్టకాల్లో అతను పాల్పంచుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు కానీ శాసనసభలు కానీ స్థానికులకు ఇవ్వాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణ అవ్వాలంటే ఖచ్చితంగా స్థానిక నాయకత్వం పెరగాలి. డబ్బు ఒకటే క్రైటీరియా కాదు. ఇంత వాటర్లో డబ్బు ఇస్తే ఎవరైనా ఇస్తే తీసుకోండి, కానీ స్థానికుడికి మట్టుకు మాత్రం అవకాశం కల్పించండి. ఏ పార్టీ వాడైనా మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి, స్థానికుడికి అవకాశం ఇవ్వండి. ఏ పార్టీకి ఓటేసుకునేటువంటి స్వేచ్ఛ పౌరుడిది, అది ఓటర్ది. దాన్ని శాసించే అధికారం మనకు లేదు. కానీ స్థానికుడికి అవేర్నెస్ రావాలి, స్థానికుడిని గెలిపించాలనేటువంటిది ఖచ్చితంగా